వెల్కమ్ టు 360 డిగ్రీస్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన ప్రతి నియోజకవర్గంలో బైపోల్స్ వస్తాయని, స్టేషన్ గన్పూర్లోనూ ఉప ఎన్నిక వస్తుందని అన్నారాయన. అలా వచ్చే ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడిపోతారని, తాటికొండ రాజయ్య గెలవటం ఖాయమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, డిప్యూటీ సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలుసుకున్న రాజయ్య పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. ఇటీవల కాలంలో ఉప ఎన్నికలకు సంబంధించి చర్చ జోరుగా జరుగుతుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వస్తాయని బీఆర్ఎస్ గతం నుంచి చెప్తుంది. ఈ రోజు కూడా పార్టీ అధినేత కేసీఆర్ రాజయ్యతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలు వస్తాయి, రాజయ్య ఎమ్మెల్యేగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో విజయం సాధిస్తారన్న ఒక ధీమాను కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. నియోజకవర్గానికి చెందిన కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ ను కడియం శ్రీహరి అక్రమంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేసి జైల్లో వేస్తున్నారని, ఇలాంటి వారిని అంటే బాధితులను కడియం శ్రీహరి బాధితులను తీసుకెళ్లి ఈ రోజు రాజయ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలవడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో పార్టీ వీడిన కొంతమంది నాయకులు కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 15వ తేదీన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారంతా బీఆర్ఎస్ లో చేరనున్నారు. అయితే డిప్యూటీ సీఎం రాజయ్యతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో అనర్హత వేయాలని స్పీకర్ పై ఒత్తిడి తెచ్చేలా న్యాయ పోరాటం చేస్తుంది. ఇందుకు సంబంధించి గత 2-3 రోజుల క్రితం కూడా విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ నెల 18వ తేదీన మరోసారి సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ ఫిరాయించిన కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో తిరిగి చేరేందుకు సిద్ధమన్న సంకేతాలు కూడా ఇస్తుండడం కూడా ఇప్పుడు పార్టీలో హాట్ గా మారింది. అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాజకీయంగా హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.